కూర్చోమని రాష్ట్ర నాయకులు అందరి పేర్లు మర్చిపోయాను. వెంకటేశ్వర్లు ఎవరి పేరు అది కాదు కర్ణాటక నోటి కార్డు పెట్టారు. పెరుగు ఒకరు పోటీ పెడతారు వీళ్ళు గోపాల్ గృహం టైలింగ్ చెప్తాను. నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ బద్వేల్ నియోజకవర్గ నాయకులు మరియు ముఖ్యంగా గాడ్ ఫాదర్ లాంటి వైఎస్ఆర్సీపీ బీసీ గోవిందరెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలతో అక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఒకటి నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడిగా సారు ఇచ్చినప్పుడు నేను ఎందుకు సార్ మా అవసరం లేదు, కడప బద్వేల్లో ఉండేసి డెవలప్ చేసుకున్న ఉద్దేశంతో ఉన్నాను. కాకపోతే సార్ ఇచ్చిన తర్వాత దాని యొక్క పదవి యొక్క విలువ అనేది నాకు బాగా గుర్తుకొచ్చింది. ఎందుకంటే చెప్తున్నానంటే ఇప్పుడు దానివల్ల నాకు ప్రాముఖ్యత పెరిగింది. నేను ముఖ్యంగా నేను చేస్తున్నాను. సో డీసీ గోవిందరెడ్డి గారి యొక్క కృతజ్ఞత భావంతోనూ ఆయన పుట్టినరోజే కాకుండా ఆయన మొదటి నుంచి 2004 నుంచి ఆయన వెనుకబడే నేను ఉన్నాను. ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు సారు. ఆయన ఎమ్మెల్యేగా అయ్యేదాన్ని కూడా నేను నా ఇంట్లోగా నా చేశాను నేను సేవ. సో ఆ గుర్తింపుగా ఈ విధంగా నేను ఉండగలుగుతున్నాను. ముఖ్యంగా నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎమ్మెల్యే సుధా మేడం గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు సుందరామరెడ్డి గారికి, గురుమోహన్ గారికి, రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ మన గోపాల్ గారికి, పెద్దారెడ్డి గారు, చెన్నయ్య గారు, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు మర్చిపోయింటే క్షమించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.